ఈ రోజుల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అంటున్నారా? పాత రోజులకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి ఎక్కువే ఉన్నాయి. పాత రోజుల్లో ఏంటంటే ఉండేటివి, కానీ లాస్ట్ పళ్ళు పుచ్చిపోయి ఇరిగిపోయేంత వరకు, పళ్ళు పీకించుకునేంత వరకు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే పాత రోజులు కంటే కొత్త రోజులు ఎక్కువ. ఎందువల్ల అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్స్ ఇలా ఎక్కువ తినడము, వాటి వల్ల ట్రీట్మెంట్స్ కి ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 95 to 99% డెంటల్ ఇష్యూస్ అనేది కామన్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనకి మంచి టూత్ పేస్ట్లు కానీ మౌత్ వాష్లు కానీ ఇలా మనం కేర్ తీసుకోవడానికి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ఇన్ని అడ్వాన్స్డ్ ఉన్నా కూడా మనకి డెంటల్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. ఎందువల్ల అంటారు సార్? బయట నుంచి రాగానే ఫేస్ వాష్ చేసుకుని నోరు పుక్కిలించుకోవడం, లేదా అన్నం తినే ముందు నోరు పుక్కిలించుకోవడం, లేదా అన్నం తిన్నాక నోరు పుక్కిలించుకోవడం, ఇలాంటివి చేసేటోళ్ళు. ఇప్పుడు అసలు బయట అంటే నామోషి తీసుకుంటున్నారు. ఎవరైనా ఏమో అనుకుంటారేమో. ఆ నోరు పుక్కిలించడం వల్ల ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ విరుక్కున్నవి, లేదా తిన్న తర్వాత విరుక్కున్నవి, అవి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక సగం లేదా 50 to 70% అన్నా పుక్కిలించినప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో ఆ ఫుడ్ పార్టికల్స్ బయటకు రావడం వల్ల మనకి నోట్లో కొద్దిగా దుర్వాసన కానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం, అట్లాంటివి ఎంతో కొంత తగ్గే ఛాన్సెస్ ఉంటుంది.